హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నన్ బ్రతుకులు. సో ఎవరో ఒక స్టూడెంట్స్ నాకు తెలియదు. సో తను ఇక్కడ కనపడుతుంది, చూసారా స్క్రీన్ షాటు. అన్న యూనివర్సిటీ ఫీజు పే చేయాలన్న, అప్రూవ్ అయిన లోను యూకే వచ్చాక రిజెక్ట్ అయిందన్న అన్నారు. సరే, అది ఎలా రిజెక్ట్ అయిందో మనకైతే తెలీదు. ఎవరికైనా బ్రదర్, మీరు అన్నీ కరెక్ట్గా ఇండియాలో ప్రాపర్గా ఉన్నాయి అనుకున్న తర్వాత యూకే రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అన్నీ చాలా హార్డ్గా ఉంటాయి. సో నేను చాలామంది నాకు డిఎంఎల్ చేస్తున్నారు అన్న, జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నాను అన్న. ఎవరికైనా నేను చెప్పేది ఆ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఈ యూనివర్సిటీ ఏదైనా బ్రదరు, నేను ఒకటే చెప్తాను. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ మనం ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఒక అనుగుణంగా చేంజ్ చేసుకోవాలి తప్ప, ప్రతి ఒక్కరి ఇక్కడ ఎలా ఉండిద్ది, హార్డ్గా ఉన్నా తప్పదు, వెళ్ళాలి. సో దాంట్లో నీకు సో యూ హ్యావ్ టు గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద సిచ్యువేషన్స్ అనమాట, అంతే. సో అందుకని దయచేసి మీరు ఎన్నిసార్లు అడిగినా, ఏది అడిగినా అక్కడ ఎలా ఉండిద్ది, ఇక్కడ ఎలా ఉండిద్ది, ఏదైనా కానీ మనం ఏమి చేయలేము. సరే, ఈ బ్రదర్కి అయితే లోన్ ఇదేదో ఇష్యూ అన్నాడు కదా, దాని గురించి చెప్తాను. బ్రదరు, నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. నాకు తెలిసిన పోస్టులు, నాకు తెలిసిన లొకేషన్స్ ఎవరైనా మీలా ఎవరైనా చెప్తే తప్ప నేను పోస్ట్ చేయడం తప్ప, నేను ఉండేది మిడిల్స్బ్రోలో. ఈ సరౌండింగ్లో ఏదైనా నాకు తెలిసిన ఈ పోస్ట్ చేయడం అయితే జరుగుతూనే ఉంది. సో నాకంటూ పర్సనల్గా నేను పెట్టుకొని నేను బయట జాబ్లు అయితే అమ్ముకునే సిచ్యువేషన్స్లో నేను లేను బ్రదరు. సో దీన్ని బట్టి జాగ్రత్తగా బీ కేర్ఫుల్గా ఉండండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. థ్యాంక్ యూ.